హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్ మై ఈవినింగ్ బ్లాగ్. హాయ్ అండి, ఇది మా గార్డెన్ అనుకుంటున్నారా? కాదు కాదు, మేమే నర్సరీకి వచ్చామండి. మా పిల్లలు తులసాకుని చాలా ఇష్టంగా తింటారు. సో తులసి చెట్టు పెంచుకుందామన్న ఆలోచనతో మేమైతే నర్సరీకి వచ్చాం. తులసి చెట్లు అయితే చూస్తున్నారు మా వారు, కానీ ఎందుకు చిన్న చిన్నవి చూస్తున్నారో నాకు అర్థం అవ్వక అడిగాను, ఎందుకు చిన్నవి చూస్తున్నారు అని చెప్పి. నువ్వే సెలెక్ట్ చేయంటే నేను మాత్రం పెద్ద సెలెక్ట్ చేశాను. కానీ పెద్దదైతే ఎక్కువ కాస్ట్ అంట, చిన్నదైతే తక్కువ కాస్ట్ అంట. అందుకని చిన్నదే సెలెక్ట్ చేసాం చివరికి. పింగాణి పాట్స్ అయితే క్యూట్గా భలే ఉన్నాయి, కానీ పిల్లలు పగలగొట్టేస్తారని నేను వద్దనుకున్నాను. కరివేపాకు చెట్టు చూద్దామంటే అది పెద్దగా ఉంది, చిన్నదైతేనే బాగుంటుంది అని చెప్పి సెట్ అవుతుంది అని చెప్పేసి పెద్దది వద్దనుకున్నాం. 1 వీక్ పడుతుంది అంట రావడానికి, వెయిట్ చేద్దాం అనుకున్నాం. రోజ్ ప్లాంట్స్ అయితే హైబ్రిడ్ వాటిలో అసలు కన్ఫ్యూజ్ అయిపోతాం మనం ఏ కలర్ తీసుకోవాలని, అన్ని కలర్స్ ఉన్నాయి. కానీ నాకు నాటు అంటేనే ఎక్కువ ఇష్టం. నాటు వాటిలో అడిగాను కానీ 2 కలర్స్ ఉన్నాయి అన్నారు, పింక్ వైటే ఉంది అన్నారు. సో పింక్ వైటే అన్నారు కాబట్టి నేను ఇంకా పింకే తీసుకున్నాను. నాకు వైట్ అంత నచ్చదు, రోజ్ ఫ్లవర్స్లో నాకు పింక్ నచ్చుతుంది అని చెప్పేసి నేను పింక్ అయితే తీసుకున్నాను. ఈ పింక్ కలర్ చిన్నది అయితే నేను తీసుకున్నాను. ఇది మొగ్గలానే ఉంది, ఇంకా ఫ్లవర్ విచ్చుకోలేదు. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలా ఉందని. మా పాపకి సన్నజాజి చెట్టు కావాలంట, సో వద్దమ్మా ఇక్కడ పెంచలేమని చెప్పేశాను. మా వారు మనీ ప్లాంట్ చూద్దామన్నారు. ఇంకైతే ఆయన తమలపాకు చెట్టును చూపించి మనీ ప్లాంటా అని అడిగేశారు. అయితే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఉన్నాయంట. హ్యాంగర్వి, కర్రకు అల్లి పెట్టినవి, చిన్న చిన్నవి. మేము చిన్నది తీసుకుందాం అనుకున్నాం. ఇవి కర్రగా అల్లిచ్చి ఇస్తారు వాళ్ళే. ఇవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి. హ్యాంగర్స్ కూడా కొంచెం మీడియం కాస్ట్ ఉంటాయంట. మామూలుగా అయితే చిన్నవి అయితే తక్కువ కాస్ట్లో వచ్చేస్తాయి. సో మేము ఇక్కడ ఉన్నాయి తక్కువ కాస్ట్లోయే తీసుకున్నాం. ఇవి తీసుకున్నాం తక్కువ కాస్ట్లో ఉన్నవి, అవే పెరుగుతాయి ఎందుకులే అంత పెట్టడం అని చెప్పేసి. ఇంకా నేను ఈ మనీ ప్లాంట్తో పాటు ఇంకొక చామంతి ఒకటి తీసుకున్నాను. అక్కడ పింక్ వైటే ఉందంట, ఎల్లో లేదన్నారు. నేను అడిగింది ఎల్లో, నేను ఏ కలర్ అడిగితే ఆ కలర్ లేదన్నారు. రోజ్లో రెడ్ అడిగాను, అది లేదన్నారు. ఇందులో ఎల్లో అడిగాను, అది లేదన్నారు. కాంప్రమైజ్ అయ్యి వేరే కలర్ తీసేసుకున్నాను. సో ప్లాంట్స్ పెద్ద కాస్ట్ అనిపించలేదు, కానీ పాట్స్ మాత్రం కాస్ట్ ఎక్కువ అనిపించాయి కొంచెం. నెక్స్ట్ వీడియోలో నేను ఇవన్నీ ఎలా పాట్స్లో పెట్టాను అనేది మీకు వీడియో పెడతాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు ప్లాన్స్ అయితే నచ్చితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.